హాయ్ వ్యూవర్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుస్థితి, నాటి పరిస్థితి దుస్థితి ఎలా ఉంది అంటే, తన వేలితే తన కన్నే పొడుచుకుంటున్నాడు. వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా ఆయన ఒంటి మీద ఏవో ఏపించుకుంటా ఉన్నాడు. మీరు ఆలోచించండి అవి ఏవేంటో. సింపుల్గా చెప్పాలంటే తగలబడుతుందండి వైసీపీ. తగలబడుతున్నప్పుడు మీద నీళ్లు పోపించుకోవాలా, మంటలు ఆర్పాలన్నా బతకాలన్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పోయిండ్రా ఇంకా పోయిండ్రా అని చెప్పేసి కిరోసిన్ పెట్రోలు ఏది పడితే గోయించుకుంటా పోతే ఇంకేమైనా మిగిలిద్దా? నాకు ఏం కాదురా, ఏం తగలబెడతాను, ఏం కాదురా, ఇంకా తగలబెట్టండి అంటే ఏంటి దాని అర్థం? ఆ వైసీపీ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం నట్టేట మొన్నటమే కదా, పాపం రోడ్డుని పడతామా కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడైనా సరే అధికార పార్టీ అన్నప్పుడు వాళ్ళ మీద కూర్చున్న వ్యతిరేకత అనేది ఉంటుంది ప్రజలలో. ఎందుకు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, ప్రభుత్వం వచ్చేసి అంచనాలను అందుకోలేరు, అందరు అంచనాలను అందుకోలేరు. దెన్ అలాంటప్పుడు ఆబ్వియస్లీ ప్రతిపక్షం వైపు చూస్తారు. జగన్ మరి 2019-24 మధ్య ఆయన చేసిన దరిద్రం దిక్కుమనిది ఏంటంటే, అసలు అరచేతిలో పెట్టి వెళ్ళిపోయాడు వడ్డించిన మిస్త్రలాగా చంద్రబాబు నాయుడు. దాన్ని యాస్టిస్గా ముందుకు తీసుకెళ్తే అయిపోదును. అలా కాకుండా కుక్కలు చెప్పిన ఇస్తరకంటే దారుణం తయారు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్లే రోడ్లు అధ్వానం, ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, సిపిఎస్ రద్దు లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే బోరుడన్ని. దానివల్ల చివరికి 11 సీట్లకు పరిమితం చేసి 40% ఓట్లు. ఇప్పుడే నాకు ఆచారం, ఆ 40% ఓట్లు ఎవరు వేశారా బాబు అని. ఇప్పుడు ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళలో కొంతమంది కూటమి సైడ్ మారి ఉండొచ్చు. ఈ కూటమికి ఓట్లు వేసినటువంటి వాళ్ళు 2024 ఎన్నికలలో వాళ్ళలో కొంతమంది కూటమి నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. ఈ బయటకు వచ్చినటువంటి వాళ్ళని ఆల్రెడీ వైసీపీ కోసమే మేము ఉన్నామన్నటువంటి వాళ్ళని కాపాడుకోగల జగన్మోహన్ రెడ్డి, కానీ కాపాడుకోలేకపోతున్నాడు. ఏ రకంగా? ఆడవాళ్ళ విషయంలో తప్పు మీద తప్పు చేస్తా పోతా ఉన్నారు. సాక్షి ఓ పక్క, ఈ వైసీపీ ఓ పక్క, ఈ జగన్మోహన్ రెడ్డి ఓ పక్క. మొన్న వేషల రాజధాని అమరావతి అని చెప్పేసి ఓ తప్పుడు కొత్తలు కూర్చోడు ఒక ఎదవ, వాడి పేరు కృష్ణరాజు. వాడు ఒక జర్నలిస్ట్ అంట, వాడు ఎవడో ఏంటో ఎవడికి తెలియదు. వాడు వచ్చేసి ప్యానలిస్ట్ అన్నట్టు పిలిపించారు. అక్కడ ఉంది కొమ్మినేని శ్రీనివాసు. ఈ కొమ్మినేని శ్రీనివాసు వచ్చేసి ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా నమ్మదగిన వ్యక్తి. ఒకప్పుడు టీడీపీకి సంబంధించి చంద్రబాబు గారికి ఎన్నో సలహాలు సూచించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో కానీ మొత్తానికి వైసీపీ స్టాండ్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. సాక్షి ఛానల్ పెడతాన్ని ఖండించిన వ్యక్తి అతను. ఒక రాజకీయ పార్టీకి ఒక ఛానల్ ఉండటం ఏంటి, ఒక పత్రిక ఉండటం ఏంటి వద్దని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ ఛానల్లోనే మోడరేటర్గా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆలోచించాలి కదా. నేను ఆయన ఏమంటున్నాడు, నా వయసు 70 సంవత్సరాలు, వయసు కూడా మర్యాద లేదు, నోటీసులు అరెస్ట్ చేస్తారు అద్దనిదని. ఇదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మధుకోడ అని చెప్పేసి, లాలు ప్రసాద్ అని చెప్పేసి ఎవరెవరో ఎగ్జాంపుల్ చెప్పాడు ఇదే కొమ్మినేని శ్రీనివాస్. సో ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కళ్ళు కూడా జాలి కలగటంలా. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆయన అరెస్ట్ చేయడం కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, అసలు ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు, దుర్మార్గం అదేనిది. ఆయన ఏమన్నాడు, అవతల కృష్ణనాథం అనే వ్యక్తి తప్పుడు ఎదవ నోట్లో అశుద్ధం పెట్టుకొని నోరు జారి ఆంధ్ర రాజధాని అమరావతి అని చెప్పేసి అంటున్న మూమెంట్లో అది ఆంధ్ర రాజధాని ఏంటి, వేషల రాజధాని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వేషలైనా కూడా వీడి అర్థం. ఒరే మూర్ఖుడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పళ్ళు రాలుతాయి అని అనకపోయినా, ఏం కృష్ణరాజు గారు ఏం మాట్లాడితే మీరు ముందు మీ మాటలు వెనక తీసుకోండి, తప్పు అలా అనొద్దు అని అనాలి. అలా కొమ్మినేని అనలేకపోయాడు. అండ్ అవతల ఉన్నాడు ఇంకా సమర్థించుకున్నాడు. ఏమని, రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు, సర్వే చేశారు, ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా వేషలు ఉన్నారు, ఈ అమరావతి చుట్టుపక్కల వచ్చేసి 170కి పైగా ఎన్జిఓస్ పనిచేస్తున్న వేషల కోసం అద్దనిది ఏదో చెప్పుకొచ్చాడు. అసలు బేసిక్ సెన్స్ అనేది ఉంటే దానిని ఖండించి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకులా చేయాలి. అలా కొమ్మినేని చేయలే. ఆ కృష్ణదేవుడు తప్పుడు కొత్తలు కూర్చున్నాడు. ఇమీడియట్గా సాక్షి ఏం చేయాలి, వాటిని కట్ చేయాలి. ఇన్ కేసు లైవ్ షో అనుకుందాం, టీవీలో యూట్యూబ్లో పెడుతున్నప్పుడు, టీవీలో అంటే ఒక అందరూ చూశారు, యూట్యూబ్లో పెడుతున్న మూమెంట్లో దాన్ని కట్ చేసి పెట్టాలి. యాసగా అలాగే అప్లోడ్ చేసి పడేశారు. అది చూసినటువంటి ఎవరైనా సరే అది ఎందుకు ఊరుకుంటారు, పచ్చి బూతులు తిడుతున్నారు. ఆల్రెడీ 2019-24 మధ్య అమరావతిలో ల్యాండ్స్ ఇచ్చినటువంటి రైతులని ఘోరంగా హింసించారు. ఆడవాళ్ళని అయితే దారుణంగా బాధ పెట్టారు. వాళ్ళనైతే వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంటే అటువంటి వాళ్ళని ఇంకెంత ఘోరంగా మాట్లాడితే కనీసం సాక్షి ఛానల్ నుంచి ఒక క్షమాపణ నోటు రాలా, ఇంకా సమర్థించుకుంటున్నట్టుగా బిల్డప్లు. ఈ కొమ్మినేని అలాగే బిల్డప్ ఇచ్చాడు, ఆ కృష్ణాజనుడు అలాగే బిల్డప్ ఇచ్చాడు, ఈ సాక్షి వాళ్ళు అలాగే ఇచ్చున్నారు. ఈలోపు జగన్ వచ్చేసి కొమ్మినేని అరెస్ట్ అక్రమం అద్దెనింది హడావుడి చేశాడు. దాంతో కదా షర్మిల ఎంటర్ అయిపోయింది. ఏమని, అసలు జగన్మోహన్ రెడ్డి మనిషేనా, ఆయన మనిషిగా ఏనాడో చచ్చిపోయాడు, మానవత్వం అనేది అసలు లేదు. తల్లిని పార్టీ నుంచి బయటకు పంపించినప్పుడు, చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపించినప్పుడు ఆ రోజే చచ్చిపోయాడు ఆ మనిషి.
అంతెందుకు నన్ను వైఎస్ఆర్గా పుట్టలేదంటూ నా తల్లికి రంగుతున్నటువంటి దుర్మార్గులు సైకో బ్యాచాళ్ళు మనుషులు అసలు వాళ్ళు అన్నారండి అని ఆమె అంది. అవును కదా, మీరు క్రాస్ చెక్ చేయండి. వైఎస్ఆర్ వారసులు వచ్చేసి ఒకళ్ళే జగన్మోహన్ రెడ్డి, ఆమె ఎవరికి పుట్టింది ఏంటో ఆమె తెలుసుకోవాలి చూసుకోవాలని చెప్పేసి ఇదే వైసీపీ వాళ్ళు ఘోరాతి ఘోరంగా పోస్టుల మీద పోస్టులు పెట్టారు. ఆ రోజు కనీసం ఖండించకుండా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజే వచ్చి ఏమంటుంది, షర్మిలకి రక్త సంబంధాలు తెలియవు, రాజకీయం కోసం అనరాని మాట్లాడుతుంది జగన్ అని చెప్పేసి వేసుకుంది రోజాని. ఏం రోజా, ఏం తెలుసు నీకు? ఏం మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు? తల్లిని పార్టీ అధ్యక్షురాల నుంచి బయట పంపినప్పుడు నువ్వేమైపోయావు? నన్ను అడగగానే అన్న కోసం నా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి 3200 కిలోమీటర్లను పాదయాత్ర చేశానే, 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నన్ను ఘోరాతి ఘోరం ఇంటి నుంచి గెంటేశారే, ఆ పార్టీలో నాకు సంస్థ స్థానం ఇవ్వలేదే, ఎంత బాధపడి ఉంటాను నేను. అవన్నీ పోయి నేనేదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్లో నేనుంటే పచ్చచీర కట్టుకుంది, పచ్చపాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చెప్పేసి పచ్చి బూతులు మాట్లాడుతూ అండ్ అసలు ఘోరాతి ఘోరంగా నేను అసలు వైఎస్ఆర్గా పుట్టలేదు, ఎవరికి పుట్టింది ఏంటని చెప్పేసి మాట్లాడితే ఏమైపోయావు అప్పుడు రోజా నువ్వు అని చెప్పేసి గట్టి చేసుకుంది ఈమె. అదేమంటే బాలకృష్ణ వచ్చి ఏదో అన్నాడు, లోకేష్ ఏదో అన్నాడు, ఏంటి అసలు ఇది? వాళ్ళు నార్మల్ స్టేట్మెంట్లు, ఈయన ఇంట్లో ఆడవాళ్ళ మీద ఘోరాతి ఘోరంగా అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్ గురించి నేను మాట్లాడటం తప్ప? అటువంటి జగన్ మీద ఇంకొన్ని వెనకేసుకొని వస్తున్నావా? ఈరోజు మీ పార్టీ వాళ్ళు ఎంత ఘోరంగా ఆడవాళ్ళ గురించి తప్పుడు కోతలు కూశారు, తప్పుడు పోస్టులు పెట్టారు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి నువ్వు నా గురించి మాట్లాడతావు రోజా నువ్వు అని షర్మిల మాట్లాడే విధానం చూస్తే రోజా డేంజర్ పొజిషన్ అనిపిస్తాను. ఆడవాళ్ళే జగన్ వెంట చీకొడతా ఉన్నారు. ఇక రోజాకి కొద్దిపాటి ఏదో ఆ సినిమాల్లో ఛాన్సులు రావలే కానీ స్పాన్సర్ మీద కనిపిస్తుంది కొంచెం, జీ తెలుగులోనే యాడో ఆ షో చూసే వాళ్ళు కూడా చీకొట్టే రోజులు వస్తాయి నాకు అనిపిస్తాను. సో నేను వీడియో క్లోజ్ చేసిన. వైసీపీలో ఉండి ఇంకా జగన్ ఏ చెప్తే ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు గుడ్డిగా, వాళ్ళు మాత్రం చేతిలో కెరీర్ నాశనం చేసుకోవటం. ఇక జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నాడు. మరలా చెప్తాను కదా, ఆల్రెడీ వైసీపీ మునిగిపోతుంది, ఆల్రెడీ వైసీపీకి సమ తగలబెడుతుంది. ఇటువంటి మూమెంట్లో మంచి పనులు చేసి 4 మంచి విషయాలు మాట్లాడి మంచి కోసం పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఓకే. అలా కాకుండా టీడీపీకి సంబంధించి బురజల్లుదాం, కూటమి ప్రభుత్వం మీద నిందలేద్దాం, కూటమి ప్రభుత్వం ఎవరైనా అరెస్ట్ చేస్తే ఖండిద్దాం. అరే మొన్నటికన్నా తెనాలి గంజాయి బ్యాచ్కి సపోర్ట్ ఇచ్చాడు బాబు జగన్మోహన్ రెడ్డి. ఆ గంజాయి బ్యాచ్ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బందులు పడ్డారు, ఆ గంజాయి బ్యాచ్ ఏకంగా పోలీసులు వచ్చేసి ఏ రకంగా కొట్టారు, ఇవన్నీ తెలిసి పరామర్శించాడంటే ఇంతకు మించిన ఫులిష్నెస్ ఉండిద్దా? ఆ స్క్రిప్ట్ని బ్లైండ్గా ఫాలో అవుతాడు. అసలు మన పరామర్శ అప్పుడు కూడా ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు చెల్లి అని చెప్తాడు, నేను వాళ్ళ చెల్లి కాదు వీళ్ళ చెల్లి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. స్క్రిప్ట్లో బూతులు ఉంటాయి, ఆయన సరే అదే ఫాలో అవుతాడు. అండ్ బేసిక్ సెన్స్ అనేది ఉంటే మాట్లాడుతుంది సొంత చెల్లి గురించి అని చెప్పేసి ఐడియా ఉంటే తప్పుడు కూతలు కుయ్యడు, అదే తప్పుడు కూతలకు వస్తాడు. స్క్రిప్ట్లో ఉన్నదే ఫాలో అవుతాడు. మళ్ళీ బయట ఎవరు ఏదంటే కనీసం ఖండించడు. ఆ సాక్షులు ఏది పడితే వస్తూ ఉంటే ఎందుకు అలా వస్తుంది ఏంటని చెప్పి దాన్ని సమీక్షించడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు బోలుడన్ని కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఈ వైసీపీకి సంబంధించి జగన్ సంబంధించుకోవచ్చు లేదా రాజకీయం అంతమన్నప్పుడు కేవలం ఒక కారణం నేను చెప్తా, అమరావతి ఆడవాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళంతా కూడా ఈరోజు వైసీపీ అన్న జగన్ అన్న చీ కొడతా ఉన్నారు. ఇది రాను పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ఎందుకంటే తప్పు మీద తప్పు ఈ సాక్షి వైసీపీ జగన్ చేస్తూనే ఉన్నారు.